గత భాగంలో రథమంటే శరీరమని, రథికుడంటే జీవి అని, బుద్ధి సారథి అని చూశాం కదా. అదే విషయాన్ని ఇంకొంత వివరంగా చూద్దాం. ఆపైన కథలోకి వెళదాం. శంతను తన రథాన్ని ఎక్కి దాసరాజు వద్దకు వెళ్ళి అతని కుమార్తె సత్యవతిని కోరి, కాదని అనిపించుకొని మళ్లీ రథమెక్కి వెనక్కు వచ్చేశాడు. జరిగిన కథను సారథి ద్వారా దేవవ్రతుడు తెలుసుకున్నాడు. ఇది భారతంలోని కథ. ఇందులోని ఆధ్యాత్మిక సందేశాన్ని గత భాగంలో కొంత చూశాం. ఇప్పుడు మరికొంత వివరణను చేరుద్దాం. ఈ శరీరమే రథం. జీవినే ఈ రథంలో ప్రయాణించే రథికుడు. అంటే శంతను, అంటే దేవవ్రతునికి తండ్రి. తండ్రి స్థానంలో ఉన్న జీవికి ఒక సుపుత్రుడు ఉన్నాడు. అదే ఏకాదశి వ్రతం, అదే దేవవ్రతుడు. కథలో దేవవ్రతుడు సారథి ద్వారా తండ్రి బాధను తెలుసుకున్నాడు. మరి ఈ జీవికి వచ్చిన కష్టం ఏమిటి? పుట్టడమే ఆ కష్టం, చావడం మరొక కష్టం, మళ్లీ పుట్టడం ఇంకొక కష్టం. ఇలా చావు పుట్టుకల చట్రంలో ఇరుక్కుని బయటపడలేకపోవడమే ఈ జీవికి ఉన్న గొప్ప బాధ. అదే శంతనుడు సత్యవతిని పొందలేకపోయానన్న రూపంలో వ్యక్తపరుస్తున్న బాధ. ఈ జనన మరణాల బాధను తీర్చగలిగేది ఒక్కటి, అదే ఏకాదశి వ్రతం. అంటే మిగతా వ్రతాలన్నీ పనికి రానివని కాదు. పురాణాలలో భాగవతానికి అగ్రస్థానం ఉన్నట్టే, అది పురాణరాజా అని అనిపించుకున్నట్టే ఏకాదశి ఉపవాసానికి వ్రతాలలో అగ్రస్థానం ఉంది. ఈ విధంగా జనన మరణాలతో అల్లల్లాడుతున్న జీవికి ఆ కష్టాన్ని తీర్చే సుపుత్రుడే ఏకాదశి. అయితే ఏకాదశి వ్రతమనేది ఒక క్రియ, ఒక కర్మ, వ్యక్తి కాదు. దేవవ్రతుడిలా ఏకాదశి వ్రతం మన పక్కనే ఉంటూ మన కంటి ఎదురుగా తిరుగుతూ ఉండదు కదా. మరి కంటికి కనబడని, వ్యక్తి కాని ఓ వ్రతం ఎలాగ మానవుల కష్టాలను తీరుస్తుంది అన్న అనుమానం రావడం సహజం. అయితే దీనికి సమాధానం చాలా సులువు. ఏకాదశి వ్రతం మనల్ని కాపాడుతుంది అని అంటే ఆ వ్రతానికి గల అభిమాన దేవత మనల్ని కాపాడుతారని అర్థం. ఏకాదశికి అభిమాని దేవత వాయుదేవుడు. ఇతన్నే ముఖ్యప్రాణుడని, పవమానుడని పిలుస్తారు. ఇతనే మన పాలిట దేవవ్రతుడు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకున్న చావు పుట్టుకల చక్రమనే అతి గొప్ప కష్టాన్ని మన బుద్ధి ముఖ్యప్రాణుడికి నివేదిస్తుంది. ఆయన పరమాత్ముడికి చేరవేసి శాశ్వత సుఖమైన మోక్షాన్ని ఇవ్వమని ఆ భగవంతుణ్ణి వేడుతాడు. ఇది శంతను, అతని సారథి, దేవవ్రతుని మధ్య జరిగిన కథలోని వేదాంత సారం. ఇక కథలోకి వెళితే, భీషణమైన 2 ప్రతిజ్ఞలు చేసి భీష్మ అని అనిపించుకున్న దేవవ్రతుడు తన తండ్రి పెళ్లి చేసుకోవాలని భావించిన సత్యవతిని తీసుకువచ్చి తానే ముందు నిలబడి వారిద్దరి వివాహం చేయించాడు. ఎప్పుడైతే, ఎక్కడైతే త్యాగబుద్ధి ఉంటుందో, వైరాగ్యం ఉంటుందో అక్కడ వేదజ్ఞానం వచ్చి నిలుస్తుందన్నదే శంతను సత్యవతీదేవి వివాహ ఘట్టంలోని ఆంతర్యం. తండ్రి మాటే కాదు, మనసు కూడా తెలుసుకొని మెలిగే సంతానం ఉండాలన్న సందేశాన్ని భీష్ముడు మనకిస్తున్నాడు. తన కోసం స్వంత సుఖాన్ని త్యాగం చేసిన దేవవ్రతుణ్ణి చూసి శంతను సంతోషించాడు. అంతేకాకుండా స్వచ్ఛంద మృత్యుత్వ వరం ప్రదాయ యుద్ధే అదృశ్యత్వం అని ఆశీర్వదించాడు. భీష్మా, నిన్ను యుద్ధంలో ఎవరూ ఓడించకుండా ఉందురుగాక. అంతేకాదు, నీవు కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువు నీ దగ్గరకు వస్తుందని వరమిచ్చాడు శంతను. తండ్రి కోసం కొడుకు రాజ్యాన్ని, తన వైవాహిక జీవిత సుఖాన్ని వదిలేశాడు. దానికి ప్రతిగా తండ్రి కొడుకుకు 2 దివ్యమైన వరాలను ఇచ్చాడు. స్వచ్ఛంద మృత్యుత్వం అన్నా, ఇచ్ఛామరణం అన్నా ఒక్కటే. భీష్ముడికి శంతను ఇచ్చిన ఇలాంటి వరంలో మనం తెలుసుకోవలసిన ఆంతర్యమేమిటి? మనకు ఉపయోగపడే సందేశం ఏమిటి? మన స్థాయిలో ఇచ్ఛామరణమంటే ఏమిటి అన్న విషయాలను మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానాల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు సత్యవతి అయిన వేదజ్ఞానాన్ని పొందుతారో వారిని అపమృత్యువు తాకదుగాక తాకదు.
కాలమృత్యువు వచ్చి కబళించేంతవరకు వారు సాధనా శరీరంతో జీవిస్తారు. ఇదే మానవుల పాలిట స్వచ్ఛంద మృత్యుత్వం, ఇచ్ఛామరణం. అలా సత్యవతిని పెళ్లి చేసుకున్న శంతను కొంతకాలం సంసార జీవితాన్ని గడిపాడు. 2 అబ్బాయిలు పుట్టారు. ఉన్నట్టుండి ఒకరోజున శంతనుకు ఈ జీవితం చాలు అని అనిపించింది. రాజ్య నిర్వహణ చేశాను, పెళ్లి చేసుకున్నాను, వంశోద్ధారం చేశాను, ఆధ్యాత్మిక సాధన కూడా చేసుకున్నాను, ఇక చేయడానికి ఏమీ మిగలలేదు అని భావించాడు. దేహాన్ని వదిలేశాడు. ఈ సందర్భంలో బలవద్భిః యోగాత్ తనుఃత్యజ్యతే అని మధ్వాచార్యుల వారు వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక బలం, యోగబలం కలిగినవారు తాము కోరుకున్నప్పుడు దేహాన్ని వదిలేస్తారు అన్నది ఆచార్యుల వారి వ్యాఖ్యానం. ఇక్కడ యోగా అంటే పొద్దున్నే లేచి చేసే కసరత్తు కాదు, లేదు అంగాంగాలను వంచి చేసే వ్యాయామం కాదు. యోగా అంటే జీవిని దేవునితో అనుసంధానించడం. శారీరక వ్యాయామాన్ని యోగాని పిలవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాని అది కాదు నిజమైన యోగమంటే. యజుర్యోగే అని ధాతువు. రెండింటిని జోడించడమే యోగం. అదే జీవదేవ అనుసంధానం. ఇది ఆధ్యాత్మిక ప్రక్రియ, కేవలం శారీరక ప్రక్రియ కాదు. కనుక శంతను చూపించినటువంటి యోగబలం శారీరకమైనది కాదు, మానసికమైనది, అందులోనూ ఆధ్యాత్మికతతో కూడినటువంటిది. ఈ విధంగా శంతను ఆధ్యాత్మిక యోగ సాధనలో చాలా ఎత్తుకు ఎదిగాడు. కనుకనే స్వచ్ఛంద మృత్యువనే శక్తిని సంపాదించాడు. తన కుమారుడికి ఇచ్ఛామరణాన్ని వరంగా ఇచ్చినవాడికి ఇచ్ఛామరణ శక్తి ఉండాలి కదా. తనకు లేని శక్తిని ఇతరులకు ఇవ్వడానికి వీలవుతుందా? కుదరదు కదా. ఆ విధంగా ఇచ్ఛామరణ శక్తి ఉన్న శంతను ఒక మంచి రోజున తన ఇహలోక యాత్రను ముగించి తన మూలరూపమైన వరుణుడిగా మారి వరుణలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఆచార్య మధ్వులు వరుణత్వం ప్రాప అని వ్యాఖ్యానించారు. తండ్రి వెళ్ళిపోవడంతో పినతల్లి, ఆమె 2 కొడుకుల బాధ్యతను తన భుజాలపైన వేసుకున్నాడు భీష్ముడు. శంతను సత్యవతులకు కలిగిన ఆ 2 మగబిడ్డలు ఎవరు? వారి గురించి మధ్వాచార్యులు తెలిపిన నిర్ణయం ఏమిటి? వారు ఏ దేవతల యొక్క అవతారాలు అన్న వివరాలను తర్వాతి భాగంలో చూద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.